ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానం హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చెప్తాను, విందాం. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టు నాకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టు చాలా సౌందర్యంగా ఉంటుంది. ఒలీవ చెట్టు అనగానే పచ్చదనం, పచ్చగా ఉంటుంది. అట్టి సౌందర్యము దేవుడు మనకి దయచేస్తాడని ఈరోజు వాగ్దానము. మరి భౌతిక సౌందర్యం కంటే దేవుడు ఎప్పుడు మన ఆత్మీయ సౌందర్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. భౌతికంగా ఎంత అందంగా ఉన్నా ఆత్మీయ సౌందర్యం లేకపోతే మనము ఎంత అందంగా ఉన్నా కూడా దేనికి పనికిరాదు. అందుకే సామెతలు 31లో ఒక మాట ఉంది, సౌందర్యము వ్యర్థము, అలాగే అందం మోసకరం అని చెప్తా ఉంది. మరి దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడంటే, భౌతికంగా మనకుండే కండలు బట్టో, ఎత్తు బట్టో, రంగు బట్టో, మనకున్న బలం బట్టో కాదు, కానీ అవి ఒకరోజు తరిగిపోతాయి. కానీ దేవుడు ఆత్మీయ సౌందర్యం కొరకు చూస్తున్నాడు. ఆత్మీయ సౌందర్యం ఎవరైతే ఉంటారో దేవుడు చక్కగా వాన్ని ఎత్తి చూపిస్తాడు, వాన్ని హెచ్చిస్తాడు, వాన్ని గౌరవిస్తాడు కూడా. ఈరోజు ఈ సౌందర్యం కొరకు ఎంతమంది పాట పాడుతున్నారో మనకు తెలుసు. ఈ అందము శాశ్వతమైనది కాదు, కానీ దేవుడు ఎదురు చూసే ఆత్మీయ సౌందర్యం ఇది ఎవరికి వస్తుందంటే, యెహోవాయందు భయభక్తులు గల వారు కొనియాడబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆత్మీయ సౌందర్యం కలిగిన వాడు దేవుడు నేను గుర్తించి నేను హెచ్చిస్తూ ఉంటాడు. మనుషులు మరి ఈ యొక్క బయట అందంగా ఉండడానికి ఎన్నో గంటలు మరి ఖర్చు పెడతా ఉంటారు, బ్యూటీ పార్లర్కి వెళ్తారు. కానీ ఆత్మీయ సౌందర్యం బ్యూటీ పార్లర్లో దొరకదు. యెహోవాయందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం కొనియాడబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఒలీవ చెట్టు వలె నువ్వు పచ్చగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ ఆత్మీయ సౌందర్యం కొరకు నువ్వు ఎంతగానో ప్రయాసపడాలి. బయట ఉన్న వాటి కొరకు కంటే కూడా లోపల ఉన్నది శాశ్వతమైనది. కాబట్టి ఈరోజు నీ ఆత్మ ఎలాగుందో చూసుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒలీవ చెట్టు వల్లే నేను పచ్చగా చేస్తాను. ఆత్మీయంగా మనం వాడితే అన్ని విషయాలు వాడితే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని ఆకర్షించేది ఆత్మీయ సౌందర్యం. కాబట్టి ఈరోజు ఒలీవ చెట్టు వల్ల నీ ఆత్మను దేవుడు శృంగారంగా సౌందర్యంగా మార్చబోతున్నాడని గమనించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈ లోకంలోనైనా ప్రభా, లోకమంతా కూడా నైనా అయా తని బయట పై వేషాన్ని బట్టో నైనా, పై రూపాన్ని బట్టో నైనా ప్రభా, మనుషులందరూ నైనా ప్రభా అయా మారిపోతూ ఉంటున్నారు. కానీ నువ్వు చెప్పావు, దేవుడు తొంగి చూసినప్పుడు ఆత్మీయ సౌందర్యం ఉందా లేదా? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్పిన దేవుడు, ఒలీవ చెట్టు వల్లే నేను సౌందర్యవంతంగా చేస్తానని చెప్పావు. నిజానికి నీవు మా ఆత్మలో నా సౌందర్యాన్ని నాయనా ప్రభా నువ్వు గుర్తుపట్టి దేవుడు ఈరోజు నైనా మాకు దీనత్వం దయచేయండి. నీ యందు భయభక్తులు జీవించే వారిని నువ్వు గుర్తు ఎరిగి వారిని కొనియాడింప చేస్తావు నాయన, వారిని గణపరుస్తావు నాయన. అట్టి సౌందర్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్నాం కదా, మనం ఎన్ని ఆభరణాలు, ఎన్ని దుస్తులు, మనం అందం కనబడడానికి ఎన్ని వేసుకున్నా ఆత్మీయ సౌందర్యం లేకపోతే ఒకరోజు మనల్ని పక్క పెట్టేస్తారు. కానీ దేవాది దేవుడు ఆత్మీయ సౌందర్యం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కమెంట్లో నా ఆత్మీయ సౌందర్యం పెంచండి ప్రభు అని పెట్టండి. దేవాది దేవుడు మీ ప్రార్థన విని మిమ్మల్ని గనుగరించును గాక. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.